పొద్దుస్తమానం ఫోన్లో ఫేస్బుక్ ఓపెన్ చేసుకుని చాటింగ్ చేయడం, లైక్లు కొట్టడం ఇదే పనేనా అని పిల్లలను పెద్దవాళ్ళు తిడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు అదే ఫేస్బుక్ వాళ్లకు ఉద్యోగాలు కూడా ఇప్పిస్తామని చెప్తోంది. దాంతో ఇక తల్లిదండ్రులే కాసేపు ఫేస్బుక్ చూడరా అని చెప్పే పరిస్థితికి వచ్చింది. ప్రస్తుతం అమెరికా, కెనడాలోని యువతీ యువకులు ఫేస్బుక్ ను నేరుగా ఉద్యోగాలకు దరఖాస్తు కూడా చేసుకోవచ్చట. సాధారణంగా ఉద్యోగ అవకాశాల గురించి చెప్పాలంటే లింక్డ్ఇన్, మాన్స్టర్ లాంటి సైట్లలో అకౌంట్లు లేని వాళ్ళకి కూడా ఫేస్బుక్ అకౌంట్లు తప్పనిసరిగా ఉన్నాయి. దాంతో దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సరికొత్తగా ఆలోచించింది. ఆ అకౌంట్లలో పేర్కొన్న వివరాలు, విద్యా అర్హతలు, వయసు తదితర అంశాలు ఆధారంగా వాళ్లకు సరిపోయే ఉద్యోగాలు ఏవే ఉన్నాయో డిస్ప్లే చేయడంతో పాటు అక్కడే దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియా ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం బాగా ఎక్కువైంది. తాము ఈ మార్గం ద్వారానే ఉద్యోగాలు పొందుతున్నామని అమెరికాలోని 1.44 కోట్ల మంది యువతీ యువకులు ఒక సర్వేలో తెలిపారు. తమ కంపెనీలలో 73% తాము సోషల్ మీడియాలను ఉపయోగించుకొని విజయవంతంగా రిక్రూట్మెంట్లు చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఉద్యోగాలు ఉన్న వాళ్ళు అనుభవాన్ని బట్టి అదే రంగంలో కొత్త ఉద్యోగాలు ఏమేమి ఉన్నాయో తెలుసుకోవచ్చని ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్ అండ్రూ బాస్వర్త్ తెలిపారు. ఇక ఉద్యోగాలు కావాలనుకునే వాళ్లతో పాటు మంచి ఉద్యోగాలు కావాలనుకునే వాళ్ళకు కూడా ఫేస్బుక్ ఒక మంచి అవకాశమని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ మీడియా ద్వారా దరఖాస్తు చేసుకునేటప్పుడు వాళ్ళ ప్రొఫైల్ ఎటు తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఇష్టాయిష్టాలు, అభిరుచులు, ప్రవర్తన తదితర విషయాలను కూడా రిక్రూట్మెంట్లు తెలుసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఫేస్బుక్ లో వచ్చే ఉద్యోగ అవకాశాలు అన్ని ఒక లిస్ట్ లాగా కనిపిస్తాయి. ప్రతి దాని పక్కన అప్లై నౌ అనే బటన్ ఉంటుంది. దానిని నొక్కితే చాలు అప్పటికే ప్రొఫైల్లో ఉన్న సమాచారం ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోతుంది. వాటిల్లో ఏమైనా మార్పులు చేసుకోవాలనుకుంటే చేసి అప్లై చేసుకుంటే సరిపోతుంది. పెద్ద పెద్ద ఉద్యోగాలతో పాటు పార్ట్ టైం ఉద్యోగాల గురించి కూడా ఇందులో చెప్తున్నారు. ఇలా అన్ని వర్గాలకు ఫేస్బుక్ ఉద్యోగ అవకాశాలు బాగా పనికి వస్తుందని అంటున్నారు. ప్రస్తుతానికి అమెరికా, కెనడాకు మాత్రమే పరిమితమైన ఈ ఫ్యూచర్ త్వరలోనే భారతదేశంలో కూడా వస్తుందని అనుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ న్యూస్ కోసం మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.